హలో గాయ్స్, ఈ వీడియోలో వచ్చేసి చికెన్ కర్రీ అన్నమాట. ఎంతో టేస్టీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అంటే గ్రేవీతో ఉంటుంది కదా, రైస్లోకైనా చపాతీలోకైనా మనం ఈజీగా తినొచ్చు. మన పిల్లలు కూడా చాలా ఈజీగా తింటారు. అందుకోసమే ఈ విధంగా గ్రేవీ కర్రీ అయితే ట్రై చేయండి గాయ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి. ఇది ఎలా చేసుకోవాలంటే, మనం ముందుగా గ్రేవీ కోసం ఉల్లిపాయలు టమాటాలు అయితే ఆయిల్ వేసి అయితే వేయించుకోవాలి గైస్. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోవాలి. అది తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొంచెం చల్లారిన తర్వాత అందులోకి గరం మసాలా, అంటే ఓల్ గరం మసాలా ఉంటాయి కదా, అన్నంలో వేసుకునే చెక్క లవంగా అవన్నీ అయితే వేసుకోవాలి. కొబ్బరి పొడి కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి గైస్. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలను అయితే వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత కొంచెం, అంటే అవి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకొని కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి గైస్. కొంచెం అది కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఆ తాలింపులో అయితే వేసుకోవాలి. అలా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. అంటే అందులో కొంచెం వాటర్ అనేది ఉంటుంది కదా గైస్, ఆ వాటర్ అనేది పోవాలన్నమాట. అంటే చికెన్ అనేది అందులో ఆ వాటర్లోనే ఉడకాలి. కొంచెం 30% ఉడుకుతుంది కదా, అలా అయితే ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత కొంచెం మళ్ళీ మూత తెరిచి ఒకసారి అయితే కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీరని అయితే వేసుకోవాలి. అంటే మీరేమనుకుంటున్నారు, ఇప్పుడే కొత్తిమీర వేస్తున్నారా అని అనుకోవచ్చు. మళ్ళీ తర్వాత కూడా వేస్తాం, కానీ ఇలా కొత్తిమీర కొంచెం ఎక్కువ ఉంటే ఫ్లేవర్ అనేది చాలా మంచిగా తెలుస్తుంది. కాబట్టి కొత్తిమీరని వేసి అయితే కలిపామన్నమాట. అలా కలిపిన తర్వాత కొంచెం కారం పొడి, ఉప్పు అయితే వేసుకోవాలి గైస్. కారం పొడి వేసి కలుపుకోవాలి. కొంచెం ఎందుకంటే ఇందులో ఎక్కువ కారం ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది గైస్. ఎందుకంటే నాన్ వెజ్ కర్రీలలో ఎక్కువ కారం ఉంటే టేస్ట్ అనేది కొంచెం ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది. తక్కువ ఉంటే అంత టేస్ట్ అనేది కొట్టదు. కాబట్టి కొంచెం ఎక్కువ కారం అయితే వేసుకోండి. అలా వేసుకొని కొంచెం కుక్ అవ్వాలి. అంటే వాటర్ అనేది కొంచెం పైకి తేలుతుంది కదా, అలా తేలినప్పుడు అయితే మనం వాటర్ అనేది వేసుకోవాలి. కొన్నే వేసుకోవాలి, ఎక్కువ అయితే వేసుకోకూడదు. ఎందుకంటే మనం మళ్ళీ పేస్ట్ అయితే వేసుకుంటాం కదా గైస్, అప్పుడు వాటర్ వేసుకోవాలి. ఇది కొంచెం మాడకుండా కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి. అలా వేసుకుని కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తున్నప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఇది థిక్ గ్రేవీ అవుతుంది గైస్. ఇది పేస్ట్ వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది థిక్గా అవుతుంది. ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది మనకు. ఎంత టేస్టీగా అవుతుందంటే మనం దావత్లలో తింటాం కదా, ఆ విధంగా అలా పేస్ట్ వేసి అయితే కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది అప్పుడే పైనకి వస్తుంది. అలా వచ్చినప్పుడు వాటర్ అనేది వేసుకోవాలి. అంటే మనకి ఎంత గ్రేవీ కావాలి అన్నది మనకు తెలుసు కదా, అన్ని వాటర్ అయితే వేసుకోవాలి. అంత వాటర్ వేసుకొని అంత థిక్ గ్రేవీ ఎలా కనిపిస్తుంది చూడండి. అంత థిక్ అంటే అది ఇంకా పీల్చుకుంటుంది అనమాట, ఇంకా థిక్నెస్ అయితే వస్తుంది. కాబట్టి కొన్ని ఎక్కువనే వాటర్ అయితే వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత ఉడకడం అనేది స్టార్ట్ అవుతుంది. అలా ఉడుకుతున్నప్పుడే కొంచెం కొత్తిమీర, అలానే కొంచెం ఏమంటారు చికెన్ మసాలా అయితే వేసుకోవాలి. అది నేను క్లిప్ అయితే తీయలేను గైస్, అందుకోసమే మీరు చికెన్ మసాలా కూడా వేసుకోండి. అలా వేసిన తర్వాత చికెన్ అయితే ఉడికింది గైస్, నేనైతే చూసాను ఉడికింది. అలా ఉడికిన తర్వాత మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుంటే మన చికెన్ అయితే రెడీ. అన్నంలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా చాలా సింపుల్గా అయిపోద్ది. మీరు కూడా